వర్షం ముందు మెరుపు, గులాబీ రంగు ఎరుపు, ఇప్పుడు వచ్చే వారికి మతి మెరుపు, అదే ఈ స్కిట్ కి కొసమెరుపు. అయితే పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? ఓటరు నమోదుకు మరో అవకాశం. గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి. ఏమండి ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను మంచోని కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు? నీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా. నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ప్రూఫ్ కావాలా నీకు? మరి కావాలగా. యువత వచ్చి నేను నీ పెళ్ళాని, నేను నీ భార్య అంటే ఎంత ఎక్కడి నుంచి పోషిస్తాను? నేను ఎక్కడి నుంచి పోషిస్తాను? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓహో, నువ్వు నా భార్యవా? రోజు ఇదో డ్యూటీ అయిపోయింది నాకు. ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని. ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. ఎందుకల్లా అంతలా ఫీల్ అవుతావు? నాకున్నది చిన్న మతి మరుపు. చిన్న మతి మరుపా? ఫోటో చూపిస్తే గాని కాపురం చేయలేని పరిస్థితి నీది. చిన్న మతి మరుపు అంట. నేను లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మర్చిపోతావు. చేతిలో ఫోటో పట్టుకొని తిరుగు. ఎందుకు గుర్తు పెట్టుకోను? ఓ ఆడవాళ్ళు మగాళ్ళకి ఇంత వీక్నెస్ ఉందనుకో, ఈ ఆడవాళ్ళు ఇంత చేసి చెప్తుంటారు. నిన్న పొద్దునగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేంటండి మీరు? ఇంటికి రారా మీరు? ఓసే శాంతబాయ్, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకు నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో, ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్ళడానికి. అరే ఫారెన్ కి వెళ్ళా, ఒక సెంట్ బాటల్ తీసుకురారా అన్నావో మర్చిపోయానంటావు. మైండ్ ని షార్ప్ గా ఉంచుకోరా ఫస్ట్. నీలాగా పొట్టే ఫోను. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు. ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మతి మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మతి మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మన్నోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే. ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్. ఏం చేసావు నాయనా? ఏం చేసావు చెప్పరా. ఏం చేసాడు చెప్పరా. నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా. ఏం చేసావు? అసలే బీపీ పేషెంట్ రా. చెప్పరా. మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట. ఇద్దరు కలిసి నువ్వు గట్టిగా అరిచావు అనుకో, నేను మళ్ళీ మర్చిపోతా. ఇద్దరు కలిసి ఇదిగో చూసావా, మళ్ళీ మర్చిపోయా. గుర్తించుకోవడానికి దండం పెడతాను. ఇద్దరం కలిసి టీవీ చూసాం. అది కాదే, నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను. నువ్వైనా చెప్పాలి కదా. గుమ్మం ముందు కూర్చున్నావు కదే. ఇప్పుడు లోపల జరగరాని జరిగి ఉంటే నీకు ఎంత అన్యాయం జరిగేదే నీకు. ఎప్పుడు మేకప్ మీద మైండ్ పెట్టకే, అప్పుడప్పుడు మొగుడు మీద కూడా మైండ్ పెట్టు. తలకు నూనె పెట్టి దీపృతి స్నానం చేయించుదా. నేను నీ ఆవిడ కాదు. నువ్వు నీ మతి మరుపు. నా ఆవిడ కాదా? అది నా పెళ్ళం కాదు, నువ్వు నా పెళ్ళం కాదు. ఒక మాట అడుగుతాను, అసలు నాకు పెళ్ళం ఉందా, అసలు పెళ్ళైందా లేదా అని చెప్పు. అవును, పెళ్ళే సచ్చావు. పెళ్ళే సచ్చా? నా పెళ్ళం ఎక్కడ చచ్చింది? ఇక్కడ చచ్చాను రా. నువ్వేంటి నాగబాబు గారి ఇంట్లో ఉన్నావు? ఇది మన ఇల్లేరా మగడా? మన ఇల్లు? ఏ మేరా పరివార్? అవునురా. ఇందా వీట్ల నాందా? నీళ్ళేరా, నీందే. ఇల్లును కూడా మర్చిపోతున్నానుగా. కొద్దిగా పెరిగినట్టుంది, అయినా మేనేజ్ చేయాలి. ఈ ఇల్లు నాదని తెలీదా? ఆ ఇల్లు నాదని తెలీదు అనుకుంటున్నావా? మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా? చెప్పు. 108 108 801. నీ బతుకుచ్చడా, ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదా నీకు? నేను
నేనే కావాలని తిప్పి చెప్పా, నువ్వు తిప్పుతావో లేదు అని. తిప్పావు, వెరీ గుడ్. నీ మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ ఉంది, వెరీ గుడ్. అలాగే మెయింటైన్ చెయ్యి, వెరీ నైస్. మధ్యలో ఎదవ కవరింగ్ లో ఒకటి ఒక కప్పు కాఫీ పట్టరా. తెస్తున్నానండి. అదే సమయంలో సత్తి పండుకు టాయిలెట్ ఒకటే. రే, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? 10 తరాల ముత్తాతల పేర్లు చెప్పగలరా నేను? పెట్టే ఫోన్ ఎదవన్నారు ఏదో. ఏమండి కాఫీ? ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది, అందుకే నా అంత తీయగుంది. కూర్చో. చచ్చాడు. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను. ఎందుకు ఆపుతాను? మాతో పాటేసుకుంటాను, వాటేసుకుంటాను. మధ్యలో అడగడం నువ్వు ఎవడు రా? నా మొగుడివా? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటావేంట ప్రతి దానికి? వాడిని వాటేసుకుని ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్ ఉంది? నా దగ్గర ప్రూఫ్ ఉందిరా. నేను కట్టానే. కాదు, నేను కట్టాను. నువ్వు ఇక్కడ కట్టావురా? నేను అక్కడ కట్టానా? చిన్న మధ్య మరి నేను నీకు కట్టిన ప్రూఫ్ ఏంటి? నువ్వు నాకు కట్టినట్టు ప్రూఫ్ ఏంటి? మూతి మీద కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఫోటో చూపించి మీ ఇద్దరు ఫోటోకి దండ ఎగిపోతే చూడండి. సుధా, వెళ్ళి నువ్వు ఫోటో తీపట్రా. నేను ఫోటో తీసుకొస్తాను. పిల్లలు ఎవరైనా మర్చిపోతాడే? ఇద్దరం కలిసి 7 అడుగులు నడిచింది మర్చిపోతామా? ఇద్దరం కలిసి చూసింది మర్చిపోతామా? మర్చిపోతామా? అంతెందుకు, ఆ రోజు మీరు నా పూల జడ బాగుందని చెప్పారు కదా. మామూలు జడ నేను ఇది పాము లాంటి జడ ఎలా మర్చిపోతాను నేను? ఫోటో దొరకలేదురా. మేము ఆపం. మా కాపురం ఊరుకులేస్తున్న గోదావరి మధ్యలో ఆనకట్ట కట్టాలని ట్రై చేయకు, అర్థమైందా? ఒకవేళ కట్టినా కూలిపోతుంది. మీ వల్ల నేను పోయేలా ఉన్నాను రా. సుధా గారు ఏంటి సత్యపాటి గారు? నా దగ్గర ఫోటో కనపడలేదండి. మీ దగ్గర ఫోటో పట్టండి. నా దగ్గర కూడా కనిపించట్లేదు. మారిపోయిందంటే ఫోటో ఎత్తకంటే మీకు దండం పెడతాను. ఉడుకు పుట్టి ఇల్లినాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే, తలపు జోరు తెలాలిలే. రోజా గారు, నాకు ఫోటో దొరికింది. అక్కడ చూడు, ఏదో జరిగిపోతుంది. నాకు ఫోటో దొరికింది. ఫోటో దొరికితే వాళ్ళకి చూపించారు కానీ వాళ్ళకి వీళ్ళకి చూపిస్తావంటే. సింగర్ బుచ్చికి బంతిపూలు ఇస్తే జల్లో పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకుంది అట్లా నీలాడితే. అందరు టెంగరోలు నాకే తగిలేదు. చూపించి వాళ్ళకి. ఇదిగోండి మన ఇద్దరు ఫోటో. నేను భార్యనండి. ఏమండి, నన్ను క్షమించండి. కాలు మొక్కడంలో సిన్సియర్ క్యారెక్టర్ లో లేదా నీకు? లోపలికి. నాకేంటి టార్చర్? నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. ఏం చేయమంటావే? ఆ దేవుడు ఇక్కడ బాగానే ఇచ్చే చచ్చాడు, ఇక్కడే కొద్దిగా తేడా చేస్తాడు. ఆయన నువ్వు సూపరే. ఎందుకు? నీ సిచ్యువేషన్ లో ప్లేస్ లో రష్మి గాని అంశు గాని ఉంటే ఎప్పుడో మిడిల్ డ్రాప్ అయిపోయేవాళ్ళు. కౌంట్ అవుతావని తెలుసు కూడా చివరి వరకు ఆట ఆడుతున్నావు చూడు. నీ ఆట నాకు నచ్చింది. నీ సిన్సియర్ నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. నా ఆట నీకు నచ్చిందా? ఇది నీకు ఆటలో ఉందా? వీళ్ళ మతి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఒక్కటే మార్గం. హలో డాక్టర్, ఐఎమ్ కమింగ్. డాక్టర్, నా పిల్ల మతి మరుపు వల్ల వీళ్ళ ఆయన మతి మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలోకి పంపించండి చెప్తా. కంగారు పడతావు ఎందుకు? ఐ డాక్టర్, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా, పంపించండి. అలాగే సార్. గుడివాడా, ఏంటి? నీ పిల్లం పిలుస్తుంది చూడు. ఏమంటున్నావు?
ఏదో చేయండి డాక్టర్. కూల్ కూల్ నేనున్నాను కదా. నేను ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు 7 జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి. 7 జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. అలాగే అలాగే కూల్ కూల్. సెట్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటి డాక్టర్? వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుని సెట్ అయిపోయి ఇంటి అనుకుని నుంచి అటే వెళ్ళిపోయారు. చెప్పు. సత్తిపండు గారు పోయిపోయి ఒక్క ఛాన్స్ దొరికింది మీకు. మీరు ఆ పడవలో వెళ్ళిపోవాల్సింది కదా. చంద్రగారు అంటుంటే కాదు కదా. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? ఏదో రకంగా పక్కింటి ఆవిడ పడేయాలి. అది కారణం ఈ రోజు మతిమరిపోయింది. భార్య అనగానే ఆవిడ ఎలా గుర్తొస్తుంది? ఎదురుగున్న ఆవిడ కనిపించచ్చు కదా. ఆ లాజిక్ మేము పాటించాం. అబ్బా బాగుంది, ఫన్నీగా అనిపించింది. అసలు సత్తిపండు ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్. చంద్ర, నువ్వు ఈ మధ్య కాలంలో చేసిన ఒక 6 నెలలు 1 year లోపల చేసిన స్కిట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ ఇది. ఇమాజిన్ చేయాలి నేను. నీకు మతిమరుపు ఉంటే ఓకే అనుకున్నా, పక్కింటి ఆవిడకి మతిమరుపు ఉంది. సత్యపండు నీ భార్య తాలూకు ఫ్రస్ట్రేషన్ ఎక్సలెంట్. నేనైతే తెగ ఎంజాయ్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్ ఇన్ జబర్దస్త్. వెరీ వెరీ గుడ్.